ముందుగా నెల నెల వెన్నెల ప్రధాన కార్యదర్శి శ్రీ సుబ్రహ్మణ్య కుమార్ గారిని వేదికపై రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా స్వర్గీయ పొదిలి వెంకటమ్మ స్మారక సేవా సంస్థ వ్యవస్థాపకులు శ్రీ పొదిలి వెంకటేశ్వర్లు గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. శ్రీ గణపతిరాజు గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. సన్మాన గ్రహీత శ్రీ గణపతిరాజు గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. శ్రీ గణపతిరాజు గారిని వారి స్థానాన్ని అలంకరించవలసిందిగా మనవి చేస్తున్నాం. మన గాయకులందరూ కూడా దయచేసి ముందుకు రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. పున్నయ్య గారు, మరి ఇజ్రాయెల్ గారు, శ్రీదేవి గారు దయచేసి అందరు రావాలండి. వేదికపతి సత్యానంద గారు ప్రతి ఒక్కరు కూడా హాజరు కావాల్సింది మనవి చేస్తున్నాం. స్వరమాధురి కల్చరల్ యూనిట్ ఖమ్మం వారిచే గాన శిరోమణి బిరుదు ప్రధానోత్సవ సందర్భంగా వారికి ఘన సత్కారం అందిస్తున్నటువంటి స్వరమాధురి కల్చరల్ యూనిట్ దయచేసి అందరూ రావాలండి. మీరు అందరూ రావాల్సింది మనం చేస్తున్నాం. ఫస్ట్ ట్రాక్ సాంగ్ కూడా పాడింది కూడా మరి వారే అనుకుంటున్నాం. వారి సత్యమణి గారు కూడా పక్కన ఉన్నారు. దయచేసి వారు వెళ్ళవలసింది మనం చేస్తాం. మరి ఇసన్ గారు గాయకుల బృందం అంతా కూడా సత్కరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలుసు. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాల్సిస్తున్నాం. అదేవిధంగా సత్యసాయి సంస్థ నుంచి కూడా వారిని సత్కరించుకోవడానికి వారికి మరి ఆదినారాయణ గారు, భాస్కర్ గారు వారిని కూడా పక్కనే ఉన్నారు. వారు కూడా సత్కరిస్తారు. సాగర్ గారు మీరు కూడా పాల్గొనండి. అక్కడ మరి వయసు పెద్దనైనా కానీ పాట పాడేటప్పుడు మాత్రం ఆయన కురవాడైపోతాడు. ఆయన ఆ స్టెప్పులతో పాట పాడతారు, చిందేస్తారు. అందరూ కూడా చిందేపిస్తారు కింద నుంచి. వచ్చారు సత్యసాయి సంస్థ సత్యనారాయణ గారు, వారు కూడా సత్కరిస్తున్నారు. పాటే ప్రాణం, ఆయన గానం. సత్కరించిన వారు కాస్త కొంచెం పక్క జరగండి, మిగతా వారు వస్తారు. మరి ఘనంగా సత్కరిస్తున్నటువంటి మరి స్వరమాధురి కల్చరల్ యూనిట్ మరి ఖమ్మవారు గాయకులు మరి నెల వెళ్ళ అధ్యక్షులు మరి చెరువు దండిస్తే వాళ్ళే మార్చుకుంటారండి. అంటే మేము పెళ్లి రోజు చూడలేదు, అందుకే దండం మార్చుకోవడం చూస్తాం. మేము కూడా లేచి నిలబడి దండం మార్చుకోండి సార్. ఒకసారి లేచి నిలబడండి. ఎవరికి ఫస్ట్ ప్రేమ ఎక్కువ చూద్దాం. అయిపోయి అందరూ ఆశీస్సులు అందించండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆయన చూస్తుంటే కందుకూరు వీరేశ్వరయ్య గారు గుర్తొస్తున్నారు కదండి.
మరి సత్యసాయి సంస్థ వారు కూడా భాస్కర్ గారు, లక్ష్మణ్ గారు వారు కూడా సత్కరించవలసిందిగా మనం చేస్తున్నాం. బాలు తుమ్మల మరి బాలు వారు కూడా డానియల్ వారు కూడా సత్కరిస్తున్న ధన్యవాదాలు చేస్తున్నాం. పెట్టిపల్లి శాంతారావు గారు వారు కూడా ఈ వయసులో ఇప్పటి వరకు వారిని సత్కరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారి మిత్ర బృందం మరి నెక్స్ట్ బాలు తుమ్మల గారి టీం గట్టిగా చప్పట్లు ఆకుల గణపతిరాజు గారి దంపతులకి. నిజంగా పాటే ప్రాణంగా, పాటే శ్వాసగా, పాటే ధ్యాసగా, పాటే ప్రపంచంగా ఆయన ఇంట్లో కంటే భక్తరామదాస్ కళాక్షేత్రంలో అదేవిధంగా త్యాగరాయ గాన సభ సికింద్రాబాద్లో ఎక్కువ ఉంటారు. ఆయన అంత ప్రాణంగా వారు ప్రేమిస్తున్నారు. రిటైర్ అయినాక వారి శేష జీవితం పాటలతోనే గడుస్తుంది. ఒకసారి గట్టిగా మనం చప్పట్లు వారిద్దరికి కూడా. బాలు తుమ్మల గారు వారి టీం సత్కరిస్తున్నందుకు ధన్యవాదాలు. బాలు అంటే ఎవరు గుర్తుపట్టరు, ఆయన తుమ్మల మనిషి అంటే గుర్తుపడతారు. డానీ గారు ముందుకు రండి. ఎవరిని? రమణ గారు ఇటు రండి సార్. ఇప్పుడు ఆకుల గణపతిరాజు గారి దంపతులు ఒక 2 స్టెప్లు వేయాల్సిందిగా. ఇప్పుడు అమ్మని నిజంగా మీ ఓపికకి దండం. ఇంట్లోనే 2 బాక్సులు ఉన్నాయి. ఆయన లేవగానే ప్రాక్టీస్ మొదలు పెడతాడు. కానీ నీ ఓపిక ఛాయ్ ఇవ్వటం, కారపూస పెట్టడం మాకు కూడా విషయం కాదు. అమ్మ మీరు అల్లుడు గారు కదా, అల్లుడు గారు, అమ్మాయి, మనవాడు ఇద్దరు మనవాళ్ళు. థ్యాంక్ యూ సార్. అమెరికాలో ఉన్నారు ఇంకొక మనవాడు, రియల్ గ్రేట్. ఇప్పుడు అల్లుడు గారి సమక్షంలో ఇప్పుడు పక్కన గాయనిమంతో స్టెప్పులు కాదు, ఇప్పుడు అమ్మతోనే స్టెప్ వేయాలి. ఇదే షష్టి పూర్తి అనుకోండి, ఇదే ఇంకేదైనా పూర్తి అనుకోండి. నేను సరదాగా మాట్లాడినా మీ మీద అభిమానం ప్రేమతోనే మాట్లాడుతున్నాను. మరొకసారి గట్టిగా మనం చెప్పట్లండి ఆకుల గణపతిరాజు గారి. నిజంగా మీ సిన్సియారిటీ, మీ డెడికేషన్ ఎక్సలెంట్ సార్, వండర్ఫుల్ సార్, రియల్లీ. ఇంకెవరైనా ఉంటే ఇంకా పొదిలి వెంకటేశ్వర గారు వారు కూడా రెడీగా ఉన్నారు. మాలతమ్మని సత్కరించుకోవాలని మరో ఘన సత్కారం ఇప్పుడు జరగబోతోంది. అద్భుత దృశ్యాన్ని మనం తిలకించబోతున్నాం. 32 గంటల పాటు నిర్విరామంగా 32 మంది గాయకులతో పాడి జీనియస్ తెలుగు వండర్ బుక్స్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ నెలకొల్పి ఏకకాలంలో 3 రికార్డులు నెలకొల్పి అంతర్జాతీయ గాయనిగా గుర్తింపు పొందిన శ్రీమతి మాలతి గారిని ఇప్పుడు సన్మానించుకోబోతున్నాం. స్వర్గీయ శ్రీమతి సత్యసాయి జిల్లా అధ్యక్షుడు అండి సుధాకర్ గారు వారు కూడా సత్కరిస్తున్నందుకు ధన్యవాదాలు.